ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో తొలి ఏకాదశి ఏ రోజున వచ్చింది, పూజా సమయాలు, ఉపవాసం ఏ రోజు నుంచి ప్రారంభించి ఏ రోజున ఏ సమయానికి ఉపవాస దీక్ష విరమించాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2026 సంవత్సరంలో తొలి ఏకాదశి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ప్రారంభం 24 జూలై 2026 శుక్రవారం పగలు 10:08 నుండి ఏకాదశి తిథి ప్రారంభమై 25 జూలై 2026 శనివారం పగలు 11:55 వరకు ఈ తిథి ఉన్నది. ఈ సంవత్సరం మనకి ఏకాదశి తిథి 24వ తారీఖు అలాగే 25వ తారీఖున ఉన్నది. శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారం ఏకాదశి తిథి ఏ రోజునైతే సూర్యోదయ సమయానికి ఉంటుందో ఆ రోజునే మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. కాబట్టి తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసిన తేదీ 25 జూలై 2026 శనివారం రోజున. ఈ రోజునే ఏకాదశి ఉపవాసాన్ని నిర్వహించాలి. ఈ రోజున నక్షత్రం అనురాధ ఉదయం 6:03 వరకు ఉన్నది. తదుపరి జ్యేష్ఠ. తొలి ఏకాదశి పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయం తెల్లవారుజామున 4:03 నుండి ఉదయం 5:39 లోపు. ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 7:22 నుండి ఉదయం 9 లోపు పూజను నిర్వహించుకోవచ్చు. ఈ సమయంలో కూడా కుదరని వాళ్ళు ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 12:15 లోపు మీరు నిర్వహించుకోవచ్చు. తొలి ఏకాదశి రోజున సాయంత్రం పునఃపూజ నిర్వహించుకోవటానికి శుభ సమయం సాయంత్రం 5:46 నుండి రాత్రి 8:10 లోపు మీరు పూజను నిర్వహించుకోవచ్చు. ఏకాదశి రోజు మొత్తము కూడా ఉపవాస దీక్షను పాటించి రాత్రి జాగరణ చేసి ఆ శ్రీమన్నారాయణుని యొక్క నామస్మరణతో కాలాన్ని గడిపి ద్వాదశి గడియలు రాగానే ఉపవాస విరమణ చేయాల్సి ఉంటుంది. 2026 సంవత్సరంలో ద్వాదశి తిథి ప్రారంభం 25 జూలై 2026 శనివారం పగలు 11:56 నుండి ద్వాదశి తిథి ప్రారంభమై 26 జూలై 2026 ఆదివారం మధ్యాహ్నం 1:51 వరకు ఈ తిథి ఉన్నది. తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఉపవాసం ఉన్నవాళ్లు ఉపవాస విరమణ చేయవలసిన తేదీ 26 జూలై 2026 ఆదివారం రోజున. ఉపవాస పారణ సమయం తెల్లవారుజామున 5:39 నుండి ఉదయం 8:05 లోపు. ఆరోగ్యం సహకరించని వాళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లలు, పూర్ణ ఉపవాసం చెయ్యలేని వాళ్ళు ఈ రోజున జలాన్ని ఆహారంగా తీసుకోవచ్చు. అలాగే పళ్ళు, పాలు, పళ్ళ రసాలను స్వీకరించవచ్చు. దీంతో పాటుగా అల్పాహారం లాంటివి తీసుకోవచ్చు. సగ్గుబియ్యంతో చేసినటువంటి కిచిడి, ఉడికించినటువంటి బంగాళాదుంపలు, పల్లీలను స్వీకరించవచ్చు. మిల్లెట్స్ తో చేసినటువంటి పదార్థాలను కూడా తీసుకోవచ్చు. ఈ రోజున బీన్స్ లాంటివి, గోధుమలతో చేసినవి, బియ్యంతో చేసినవి, అలాగే పప్పు దినుసులతో చేసిన పదార్థాలను స్వీకరించకూడదు. విన్నారు కదా తొలి ఏకాదశి యొక్క పూర్తి వివరాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.